శ్రీమాత్య నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. మీరు నమ్మిన నమ్మకపోయినా ఈ 6 రకాల పేర్లు గలవారంటే ఆ పరమశివునికి ఎంతో ఇష్టం. అంతేకాకుండా ఈ 6 రకాల పేర్లు ఉన్నవారితో ఎవరైనా తెలుసో తెలియకనో శత్రుత్వం పెట్టుకుంటే అంతే సంగతులు. మరి శివునికి ఎంతో ఇష్టమైన ఆ పేర్లు గలవారు ఎవరో వారు ఆ శివయ్య అనుగ్రహంతో ఏ పనులు చేసినా కూడా వారికి ఎటువంటి అవరోధాలు లేకుండా అన్ని పనుల్లో సక్సెస్ను పొందుతూ ఆ శివయ్య అనుగ్రహంతో ముందుకు వెళ్ళేటటువంటి ఆ 6 రకాల పేర్లు గలవారు ఎవరో ఇప్పుడు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకింత సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే ఈ ప్రపంచంలో ఎక్కువ శాతం ప్రజలు ఆ పరమశివుడికి దగ్గరగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. అదేవిధంగా ఆ పరమేశ్వరుడు ప్రతి ఒక్క భక్తుడిపైన ఎంతో శ్రద్ధను తీసుకుంటూ ఉంటాడు. తన భక్తులు ప్రేమతో ఏది సమర్పించినా ఎంతో సంతోషంతో పొంగిపోతాడు. అలాగే వారికి వచ్చే ప్రతి కష్టాన్ని కూడా దూరం చేసేస్తాడు. అయితే చాలా శాతం వ్యక్తులు మాత్రం పరమశివుడికి దూరంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఒకవేళ ఆ బోలాశంకరుని యొక్క అద్భుతమైన కృప దృష్టి ఉంటే గనక ఆ వ్యక్తికి జీవితంలో వచ్చే అన్ని రకాల కష్టాలు బాధలు పూర్తిగా తొలగిపోతాయి. ఇక వారి జీవితంలో అన్ని రకాల శుభాలు కలుగుతూ ఉంటాయి. అయితే ఆ పరమశివుడు ప్రతి భక్తుణ్ణి కూడా సమానంగా ప్రేమిస్తాడు. అయినప్పటికీ ఇప్పుడు చెప్పుకోబోయే ఆ 6 రకాల పేర్ల కలవారు మాత్రం సాక్షాత్ ఆ పరమశివుని యొక్క అంశంగా చెప్పబడుతుంది. ముఖ్యంగా శివుడికి ఈ 6 రకాల పేర్లు గలవారంటే మాత్రం కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఎక్కువగా ఇష్టం ఉంటుంది. ఎందుకంటే ఈ 6 రకాల పేర్ల గలవారిలో ఉండేటటువంటి ప్రత్యేకమైన లక్షణాలు ఇంకా వారి యొక్క మంచితనమే ఆ పరమశివుడికి ఎంతగానో నచ్చుతుంది. అందుకే ఈ 6 రకాల పేర్ల గలవారంటే ఆ శివయ్యకు ఎంతో ప్రత్యేకంగా చెప్పవచ్చు. అదేవిధంగా ఈ 6 రకాల పేర్లు గలవారు కూడా ఆ పరమశివుడికి పట్ల ఎప్పుడూ కూడా విధేయతగా కలిగి ఉంటారు. అలాగే శివుడికి దగ్గరగా కూడా ఉంటారు. ఇక వీరితో శత్రుత్వం పెంచుకుంటే అంతే సంగతులు. ఇప్పుడు శివుడి అంశంతో పుట్టిన ఆ 6 పేర్లలో మొట్టమొదటి అక్షరం ఏ. ఏ అనే పేరు ఉన్న వ్యక్తులు ఎవరి పేరైతే ఏ అనే పేరుతో మొదలవుతుందో ఆ వ్యక్తులు శివునికి అత్యంత దగ్గరగా ఉంటారు. ఆ పరమశివుడు కూడా ఈ వ్యక్తులను అన్ని రకాల చెడు పరిస్థితుల నుంచి చెడు శక్తుల నుంచి కాపాడుతూ ఉంటాడు. అంతేకాకుండా ఆ పరమశివుడు ఈ వ్యక్తుల యొక్క జీవితంలో ఎప్పుడు కూడా ఇలాంటి కష్టాన్ని రానివ్వడు. ఒకవేళ వీరి జీవితంలో ఎప్పుడైనా కష్టాలు బాధలు దుఃఖాలు వచ్చినా శివుడు ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లోనూ వీరిని రక్షిస్తూ ఉంటాడు. ఇక తర్వాతి అక్షరం సి. ఇక సి పేరుతో మొదలయ్యే వ్యక్తులు ఏ వ్యక్తికైతే అతని పేరు సి అక్షరంతో మొదలవుతుందో అలాంటి వ్యక్తిని ఆ పరమశివుడికి అందరికంటే దగ్గరవాడుగా చెప్పవచ్చు. ఇలాంటి పేరు గల వ్యక్తులకు శివుడు అన్ని విధాలుగా సహాయం చేస్తూ ఉంటాడు. ఒకవేళ ఈ వ్యక్తులతో ఏదో రకంగా ఎవరైనా శత్రుత్వం పెంచుకున్నా లేదా హింసించినా అలాంటి వారికి బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టే, తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక తర్వాతి అక్షరం జే. ఏ వ్యక్తికైతే తన పేరు జే అనే అక్షరంతో మొదలవుతుందో అలాంటి వ్యక్తులు ఆ పరమశివునికి ఎంతో ఇష్టమైన వారని చెప్పవచ్చు. ఇలాంటి పేరున్న వ్యక్తి ఆ శివుణ్ణి అన్ని రకాలుగా ఆరాధిస్తూ ఉంటారు. శివుడు కూడా ఇలాంటి వ్యక్తులకు రాబోయే అన్ని రకాల బాధల నుండి విముక్తి కలగజేస్తాడు. అలాగే వీరికి క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ శివుడు వీరిని రక్షిస్తూ ఉంటాడు. ఇక తర్వాతి అక్షరం 4వది పి పేరు గల వ్యక్తులు. ఏ వ్యక్తికైతే పి అనే అక్షరంతో స్టార్ట్ అవుతుందో అలాంటి వ్యక్తులతో పరమశివుడు ఎప్పుడు అండగా ఉంటాడు. ఈ పేరు గల వ్యక్తులు ఆ శివుడికి దూరంగా ఉండడానికి ఇష్టపడరు. ఈ వ్యక్తుల యొక్క హృదయం ఎంతో స్వచ్ఛమైనది. అలాగే ఆ శివుడు కూడా ఈ పేరు గల వ్యక్తులకు అన్ని రకాల బాధల నుండి బయటపడేయడంలో సాయం చేస్తూ ఉంటాడు. ఇక 5వ అక్షరం ఎస్. ఇక ఏ వ్యక్తికైతే ఎస్ అనే అక్షరంతో పేరు మొదలవుతుందో అలాంటి వారి హృదయం చాలా మంచిది. ఇలాంటి వ్యక్తులపై ఆ పరమశివుని ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి. ఇక వీరి వెంట ఆ శివుని తోడు ఎల్లవేళలా ఉంటుంది. దీని కారణంగానే ఎస్ పేరు గల వ్యక్తులకు ఎప్పుడు కూడా కష్టాలు ఎదుర్కొనే అవసరమే ఉండదు. అలాగే ఆ శివుడు కూడా ఈ వ్యక్తులకు అన్ని రకాలుగా సహాయం చేస్తూ ఉంటాడు. ఇక చివరిగా
ఆరో అక్షరం వి. ఇక ఏ వ్యక్తికైతే తన పేరు వి అనే అక్షరంతో స్టార్ట్ అవుతుందో అటువంటి వ్యక్తులు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేందుకు ఆ శివుడు ఇష్టపడుతూ ఉంటాడు. ఒకవేళ వీరితో ఎవరైనా అన్య వ్యక్తులు శత్రుత్వం గనక పెట్టుకుంటే అలాంటి వారు శివుణ్ణి ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే ఆ పరమశివుడి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఈ వి అనే పేరు గల వ్యక్తులు ఆ శివుడికి అందరికంటే కూడా దగ్గరగా ఉంటారు. దీని కారణంగానే శివుడు వీళ్ళకు ఎటువంటి కష్టాన్ని రానివాడు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ 6 రకాల పేర్లు కలిగిన వ్యక్తులు ఎవరైనా సరే ఆ పరమశివుడికి అతి దగ్గరగా ఉంటారు. ఆ శివుడికి వీరంటే ఎంతో ప్రీతి. కాబట్టి ఈ 6 అక్షరాల కలిగిన వ్యక్తులతో మీరు జాగ్రత్త వహించడం, వారిని ఏమాత్రం కష్టపెట్టినా ఇబ్బంది పెట్టినా వారికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని, అది సంతోషమైన బాధ అయినా ఆ పరమశివుడు చూసుకుంటాడు. కాబట్టి ఈ అక్షరాలలో ఎవరైనా మీ స్నేహితులైనా, బంధువులైనా, శత్రువులైనా మీరు వారితో జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.